హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఫిష్ పచ్చడి అండి. చాలామంది ఫిష్ పచ్చడి చేస్తారు కానీ ఒకటి టేస్ట్ ఒకటి కుదరదు. ఇంకొకటి చేసిన కొన్ని రోజులకే ఖరాబ్ అవుతుంది. చాలామంది దీని గురించి ఒక వీడియో చేయమని చాలా కామెంట్స్ చెప్పారు. ఇప్పుడు మీకు పెన్ టు పెన్ అసలు ఏ మసాలాలు వాడతాము అంటే నిల్వ ఉండడానికి ఎక్కువ రోజులు మనం అనేది ఇప్పుడు మీకు పెన్ టు పెన్ చెప్తానండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. నేను 2 కేజీల ఫిష్ తీసుకున్నానండి. 2 కేజీల చేప తీసుకుంటే నాకు వచ్చేసి 1 కేజీ బావు వరకు వచ్చింది. మీరు ఏ చేపని తీసుకోండి. నేనైతే ఇదైతే బొచ్చ చేప తీసుకున్నాను. సైజు చూసారా, ముక్క సైజు ఈ సైజు కొట్టిస్తే సరిపోతుంది. ఒక పావు టీ స్పూన్ తీసుకోండి పసుపు. ఆ తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ గురించి కూడా మీకు ప్రతి ఒక్కటి చెప్తాను. ఇందులో ఒక అర టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ తీసుకొని మనం కలుపుకుందాము. ఈ సాల్ట్ పసుపు ఉప్పు ఫస్ట్ ఎందుకు మనం కలుపుకుంటామంటే మనం ఆయిల్లో వేసినప్పుడు సాల్ట్ అనేది సరిగా పట్టదు. అందుకే కలుపుకొని ఒక 20 నిమిషాల వరకు మనం పక్కా పెట్టుకుందాం. 20 నిమిషాలు ఒక అర్ధగంట పక్క పెట్టినా పర్వాలేదు. ఇంకొకటి మీరు చూసారా, నేను బోన్లెస్ తీసుకున్నాను. స్కిన్లెస్ తీసుకున్నాను. స్కిన్లెస్ తీసుకొని మంచిగా ముక్క ఆరబెట్టాను. వాటర్ కూడా ఎక్కువ లేవు. ఇప్పుడు నేను ఫిష్ మసాలా కూడా చెప్తానండి. ఫిష్ పచ్చడికి మసాలా. దానికంటే ముందు మీకు ఈ సాల్ట్ చూసారా, ఇది పికిల్ సాల్ట్. అందరూ ఏమనుకుంటారంటే కారం ఒక్కటే 3 మ్యాంగో కారం ఒక్కటే మనకు పచ్చడికి ఉంటుంది అనుకుంటాం. కానీ సాల్ట్ కూడా నేను పికిల్ సాల్ట్ తీసుకున్నానండి. చూసుకోవచ్చు. ఇది మన సాల్ట్ కంటే ఇంకా కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ సాల్ట్ అనేది తగులుతుంది పంటికి. ఇది తీసుకోండి, పచ్చడిలో బాగుంటుంది. కాకపోతే చూసి వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కొలతలు మీకు బరాబర్ సెట్ అవుతాయి. ఇక కారం విషయానికి వస్తే మీకు తెలియంది ఏముంది, 3 మ్యాంగో కారం అయితే బాగుంటుందండి. ఈ కారం తీసుకోండి, ఈ కారం బాగుంటుంది. ఇక పల్లి ఆయిల్ అయితే నెంబర్ 1. మీరు మామూలుగా పట్టించిందైనా పర్లేదు, లేకపోతే ఏదైనా పర్లేదు, ఈ పల్లి ఆయిల్ తీసుకోండి. ఇక మసాలాలు చెప్తాను. ఇక మసాలా విషయానికి వస్తే ఇది వచ్చేసి టీ స్పూన్ అండి. 1 స్పూన్ వరకు ధనియా తీసుకోండి. ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు తీసుకోండి, సరిపోతాయి. ఈ ఆవాలు మెంతులు అనేవి మాత్రం అర టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే పచ్చడి అనేది చేదొస్తుంది. ఈ మసాలా అనేది మనం లైట్గా వేపుకోవాలండి. మరీ ఓవర్గా వేపుకోవద్దు. లైట్గా వేపుకొని మనం మిక్సీ చేసేసుకుందాం. ఇవి వచ్చేసి 1 కేజీ కొలతలండి. మనకు స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ అప్పుడు తీసేసి సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం మెత్తగా. ఇప్పుడు పల్లి ఆయిల్ కదండి. ఈ పల్లి ఆయిల్ వచ్చేసి మనం సగం వరకే పోసుకోవాలి. మొత్తం పోసుకుంటే ఏమవుతుందంటే ఫిష్ ఆయిల్ మళ్ళీ దేనికి యూజ్ కాదండి. మళ్ళీ అది మొత్తం నీచు వాసన అనేది వస్తుంది. అందుకే మనం సగం వరకే పోసుకుందాం. ఒక ½ లీటర్ వరకు పోసుకుందాం. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. పల్లి ఆయిల్ సగమే ఎందుకు పోసానంటే మనకు ముక్క మునిగేంత వరకు పోసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే మిస్టేక్స్, ఆయిల్ మళ్ళీ అంటే వేస్ట్ అవుతుందని చెప్పేసి కొంచెం పోస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫిష్ అనేది పచ్చివాసన ఉంటుంది. పచ్చివాసన నుండి ఫిష్ పచ్చడి పెట్టినా సరే లోపల భాగం ఉడకపోతే మళ్ళీ ఫిష్ అనేది తొందరగా పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. అందుకే ఆయిల్ ముక్క మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. సగం అంటే సగం అని కాదు, కానీ కొంచెం ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. మళ్ళీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాతనే మనం ముక్క వేసుకోవాలి. ఇందులోకి మనం ఈ పీసెస్ అనేది అందులో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు లేదా అంటే లైట్గా గోరువెచ్చగా అయినప్పుడు మాత్రం అస్సలు వేసుకోకండి. అప్పుడు ఏమైందంటే ఈ ఫిష్ అనేది మన కర్రీ టైపు మెత్తగా అయిపోతుంది. అంటే మీకు అర్థమైన మన కర్రీ ఉంటే ఎలా మెత్తగా అవుతుందో అలా అవుతుంది. అలా కాకూడదండి పచ్చడికి ఎప్పుడైనా సరే. కానీ పచ్చడికి ఈ పీస్ అనేది రోస్ట్ ఉండాలి. అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఏ మాత్రం లోపల పచ్చి ఉన్నా సరే కానీ పచ్చడి త్వరగా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ముక్క వేసుకుందామండి. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ఆయిల్లో మొత్తం ముక్క మునిగిపోయింది. ఒకవేళ మీరు 3-4 సార్లు చేసినా పర్వాలేదు, కానీ ముక్క మునిగేంత వరకు తక్కువ ముక్కలు వేసుకోండి. లేకపోతే అలా అయినా సెట్ అవుతుంది మీకు. ఫిష్ వేయగానే వెంటనే కలుపొద్దండి, చురచూరు అయిపోద్ది ఫిష్. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి. అది కూడా చిన్నగా, చాలా చిన్నగా. ఇలాంటి గంటె తీసుకొని చిన్నగా కలుపుకోండి.
నిదానంగా. ఇప్పుడు ముక్క అనేది మంచి రోస్ట్ అయిందాక నిదానంగా కలుపుతూ ఉండండి. అంతే, ఎక్కువ కూడా ఓవర్ కలపొద్దండి. ఇప్పుడు ఫిష్ చూపిస్తాను, ఒకసారి చూసుకోండి పీసు ఒకసారి. ఇక చూడండి, మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇలా అంటే సౌండ్ వచ్చేస్తుంది, కడక్ కడక్ అనే సౌండ్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఉండాలండి ఫిష్. అందుకే మనం ఎంతసేపు ఉన్నా ఆయిల్లో రోస్ట్ అయితే మీకు పచ్చడి అనేది ఎప్పటికీ ఖరాబ్ కాదు. ముక్క మునిగిపోవాలి ఈ విధంగా ఆయిల్లో, మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు తీసేద్దామండి. ఇప్పుడు తీసేస్తున్నానండి. సౌండ్ వచ్చేస్తుంది, మన ఫిష్ రోస్ట్ లాగుంది. ఈ విధంగా ఉండాలి. మళ్ళీ నేను రెండోసారి ఇందులో వేయబోతున్నాను. ఒక్కసారి కాకపోతే 3 సార్లన్నా వేసేయండి. ఇవన్నీ ఒక్కసారి వేసేద్దాం తొందరగా పని అయిపోతుంది అలా మాత్రం అస్సలు అనుకోకండి. దానివల్ల ఆయిల్ అనేది చల్లబడిపోయి ముక్క అనేది మొత్తం కర్రీ టైప్ అయిపోతుంది. 3 సార్లు కాకపోతే 4 సార్లన్నా వేసేయండి. ఇప్పుడు ఈ ఫిష్ అనేది నేను కేజీ బావు వరకు హాఫ్ కేజీ ఆయిల్, అంటే హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంది, హాఫ్ కేజీ ఆయిల్లో నేను దాదాపుగా 4 టైమ్స్ వేసానండి. లాస్ట్లో కొంచెం పెద్ద పెద్ద పీసులు, లాస్ట్ టైం కూడా కొంచెం పెద్ద పీసులు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి అన్నీ వేస్తే తొందరగా పని అయిపోద్దని వేసినప్పుడు ఏమైందంటే మళ్ళీ పచ్చడి త్వరగా ఖరాబ్ అవుతుంది. ముక్క చూడండి ఎలా వచ్చిందో, ఎంత రోస్ట్గా ఉందో. ఈ విధంగా ఉండాలి. పూర్తిగా అన్ని విధాలు ఒకటే కలర్ వచ్చేసింది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది చల్లారిన తర్వాత మనం ఇందులోంచి సగం వరకు ఆయిల్ తీసేసి మిగతా సగం ఉంచుకుంటాం. అందులోనే మనం తాలింపు అనేది పెడతాం. ఒకసారి ఈ ఫిష్ సౌండ్ చెక్ చేద్దాం ఏ విధంగా వస్తుందో. చూడండి ఎలా ఉందో సౌండ్, ఇంత కడకు ఉండాలి. ఇప్పుడు ఫిష్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇందులో ఒక పావు కేజీ ఆయిల్ ఉంచి మిగతాది తీసేస్తున్నాండి నేను. ఒక పావు కేజీ వరకు, పావు కేజీ ఉంచుకోవాలి ఇందులో. ఉంచితేనే పచ్చడి అనేది మనకు నిల్వ బాగుంటుంది. ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి. ఆయిల్ చూసారా లైట్ గోరెచ్చగా ఉంది, ఓవర్గా లేదు, మరీ ఓవర్గా ఉంచుకోవద్దు. ఆ తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి. ఆయిల్లో కాస్త మగ్గనివ్వాలి. ఈ అల్లం మగ్గుతూ ఉంటే మనం ఒక చిన్న చెక్క 2 పీసులు, 2 ఎలాచి, 4 లేక 4 లవంగాలండి. అంతే, మనకు గరం మసాలా కంటే ఇవి బాగా వర్కౌట్ అవుతాయి. ఇందులో నేను లైట్గా కింద మంట పెట్టేశానండి. లైట్గా పావు టీ స్పూన్లో సగం పసుపు వేసానండి లైట్గా. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు 3 మ్యాంగో కారం అండి, 2.5 స్పూన్ల వరకు వేసాను. ఆ తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ ముక్కకు సాల్ట్ ఉంది కాబట్టి 1.5 స్పూన్ వరకు వేసుకుందాం. కారం కొంచెం తక్కువ ఉన్నట్టుందండి, ఇంకొక స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేను. మూడు స్పూన్లు అయితే టోటల్గా మన కారం పట్టిందండి. ఇప్పుడు బంద్ చేసుకున్నాను. సాల్ట్ విషయంలో కూడా మీకు లాస్ట్లో చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు బంద్ చేసుకొని మిగతా మసాలా మళ్ళీ వేసేద్దాం. ఇప్పుడు మనం పట్టిన జీలకర్ర, మెంతులు, ఈ పొడి అంతా వేసుకుందామండి. ఆవాల పొడి మొత్తం వేసుకుందాం.
ఇంకొక అర స్పూన్ వరకు సాల్ట్ పడిందండి. మనకు సాల్ట్ వచ్చేసి 2 స్పూన్లు, కారం వచ్చేసి టోటల్గా 3 స్పూన్ల వరకు పడింది ఇందులో. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఆయిల్ లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు నిమ్మరసం అనేది పోసుకోవాలండి. నేనైతే ఒక 2-3 నిమిషాలు ఆగి పోసుకుంటున్నాను. నిమ్మకాయలు వచ్చేసి ఒక 3 వరకు. ఇక కలిపేద్దాం. ఇప్పుడు గ్రేవీ థిక్నెస్ కూడా పెరిగిపోయిందండి మంచిగా. ఇది ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. చెయ్యి కూడా తగలకుండా, వాటర్ తగలకుంటుంటే మాత్రం నెంబర్ 1 ఉంటుంది పచ్చడి. టోటల్గా మీకు ఫైనల్గా నేను పూర్తి కొలతలు చెప్తానండి. కేజీ 300 గ్రాముల ఫిష్కి వచ్చేసి 400 ml దాకా ఆయిల్ పట్టింది. అంటే మనం ఆయిల్ వేంపేది కాదండి లెక్క. ఇక్కడ మనం ఆయిల్ మన తాలింపులో ఆయిల్ లెక్క, తాలింపు ఆయిల్ లెక్క 450 ml దాకా ఆయిల్ పట్టింది. 3.5 స్పూన్ల కారం పట్టింది, 3 స్పూన్ల సాల్ట్ పట్టిందండి. అంటే మొత్తం టోటల్ కొలతలు ఇవి వచ్చేసి. ఇక పచ్చడి నిల్వ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పీసు ఆయిల్లో మాత్రం మంచి రోస్ట్ ఉండాలి. దీనివల్ల ఒకవేళ రోస్ట్ కాలేదంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఇంకొకటి మామూలుగా జాడీ అన్న వాడండి, లేకపోతే గాజు అన్న వాడండి, ప్లాస్టిక్ డబ్బాలు అయితే పచ్చడి అనేది ఎప్పటికీ నిల్వ ఉండదండి. ఇంకొకటి ఏంటంటే చెయ్యి మాత్రం అస్సలు టచ్ కావద్దండి పచ్చడికి. దానివల్ల కూడా చాలా త్వరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఈ పచ్చడిలో తడి అనేది అంటే మామూలుగా తడి వాటర్ కానీ ఏం కానీ అలాంటివి తగలవు. దానివల్ల కూడా పచ్చడి ఖరాబ్ అయింది. ఆయిల్ తక్కువ ఉన్నా కూడా పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఒకవేళ మనకు పచ్చడి ఎక్కువ నిల్వ ఉన్నంత కాలం ఒక్కొక్కసారి చప్పగా వస్తుంటుంది. అప్పుడు మాత్రం మీరు కొంచెం సాల్ట్ కలుపుకుంటే సరిపోద్దండి. ఇంతేనండి. మీరు కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీకు పూర్తి కొలతలతో చెప్పాను కాబట్టి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి.